ఓకే, మళ్ళీ ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ ఉంది, రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉంది, రేవంత్ రెడ్డి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది, కీలక శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. మొత్తం అన్ననే పెట్టుకుంటాడు, పోయేదేమో. ఇక్కడ వేరే నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? అంత పవర్ ఎందుకు మాట్లాడతారు? మాట్లాడిండు కదా, పోడం వీరన్న మాట్లాడిండు కదా, బెల్లయ్య నాయక్ మాట్లాడిండు కదా, ఇప్పుడున్న చైర్మన్లు మాట్లాడారు కదా, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు కదా, హనుమంత్ రెడ్డి మాట్లాడిండు కదా, మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ ఇవాళ వస్తూనే ఉన్నాయి కదా ఒకదాని అనుకోకటి. మాట్లాడిన వాళ్ళందరూ లైన్ కడతారా బయటకు పోనీకి? బయటకు పోనీకి లైన్ కట్టేటోళ్ళు అయితే వెళ్ళిపోవాలి, ఈ పాటికి వెళ్ళిపోరు. జీవన్ రెడ్డి పోయినాడు. జీవన్ రెడ్డి సారు అంశం వేరు, జీవన్ రెడ్డి సారు అంశం వేరు. ఆయన పార్టీ వదిలేయడానికి కారణం రేవంత్ అన్న ఇంకోలో కాదు. ఎవరు మరి? ఆయనే జీవన్ రెడ్డి అన్న నిర్ణయించుకుంది ఏంటంటే, సారు చాలా గొప్ప వ్యక్తి, మా పార్టీకి పోయిండు, మనస్పార్థాలు వచ్చినాయి, వాల్యూలు రాలేదు, 70 పైన వచ్చిండు ఏజు, విలువలు ఇయ్యలేదు, మనిషి పోతే గేట్లు తీయలేదు, మనిషి పోతే మీ ఛాయ నేను చెప్పినాక మర్యాద ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ₹1 ఇచ్చిన తీసుకోడు కానీ మర్యాద ఇవ్వకుండా తట్టుకోడు. అది మర్యాద ఇయ్యలేదు. కేసీఆర్ పిలిచిండు, ఆయన పెద్ద మనిషిని, ఆ జిల్లాలు 2-3 జిల్లాలు నువ్వే చూసుకోవాలన్నాడు, పెద్దరికం ఇచ్చిండు. ఇక్కడ కంటే అక్కడ హ్యాపీగా ఉన్నాడు, పోయిండు అంతే. ఆయన పైన గెలిచినాయనని ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకోవడం కరెక్ట్ అంటారా? మరి అదే అవమానించడం. కాంగ్రెస్ ఇప్పుడు నా అంబర్పేట నియోజకవర్గం ఉంది, ఇప్పుడు అదే బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీఓ, మైనార్టీ అయితే నన్ను పిలిచి పక్కకు కూర్చోబెట్టుకుంటాడు. రోహిన్ రెడ్డి ఉండు కదా, వాళ్ళు పటేన్లు కదా, కూర్చోబెట్టుకోడు, ఏ పార్టీ మీటింగ్ కూడా చేయడు. నేను పార్టీ మీటింగ్ ఏదైనా అంబర్పేటలో ఏదైనా సేవ చేసినా నేను పిలువను, నువ్వు నన్ను విలువ ఫస్ట్ మీకే వచ్చినట్టుంది. అవును, 100%. నాకే సునీల్ కనుగోలు లీస్ట్ లోనే నాకు ఇచ్చారు కదా, సునీల్ కనుగోలు లీస్ట్ లో నాకు ఇస్తేనే అది ఎట్లా వస్తుంది అని తీసేసారు. కామనే కదా, ఇక్కడ కాదు, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీల పరిస్థితి ఏమైంది, హైదరాబాద్ లో బీసీల పరిస్థితి ఏంటి? బీసీల ఉలికేడు ఉంది హైదరాబాద్ లో, లేదా? ఇప్పుడు ఏడున్నది? ఎవరు ఉన్నారు? ఒక నాయకుని పేరు చెప్పు బీసీలలో. అంటే మీ కాంగ్రెస్ అంజన్ కుమార్ యాదవ్ కాకకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తే ఏమైంది? ఆయన జీవితం అంతా అలానే పుట్టిండు కదా, నేను కొట్లాడుతున్నా కదా. అంజన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇళ్ళనే 40-50 ఏళ్ళు పాపం ఆయన జీవితం స్ట్రగుల్ అయింది కదా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి. అరే ఎంపీ ఆయన యూత్ కాంగ్రెస్ కోటలు ఇచ్చిండు. ఇప్పుడు వెంకటరెడ్డి ఇంట్లో రాజగోపాల్ రెడ్డి అన్నాక ఆయన కోటలు ఇచ్చింది, వెంకటరెడ్డి అన్నాక ఆయన కోటలు ఇచ్చింది. వాళ్ళు కష్టపడ్డారు, ఇచ్చుకున్నారు. కొడుకు ఇచ్చిందంటే అందరు ఇచ్చారు. ఎలా అంటారు? ఒట్టిగా యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కు టికెట్ ఇవ్వాలి, ఇచ్చిరు. అనిల్ అన్నది వేరు, అనిల్ యాదవ్ వేరు. ఇలా ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలన్న గింతమంది ఉందా? ముఖేష్ గౌడ్ అన్న కోసం ఎవరన్నా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాయకులు అంతే, నీకు రాదా? ఎందుకు దూరం ఉండు? విక్రమ్ గౌడ్ కూడా రాజకీయాల్లో అంత యాక్టివ్. విక్రమ్ అన్న రాజకీయాలన్నీ చూసిండు 2004 నుంచి. బీజేపీలో ఉన్నట్టు కదా? లేడు, బీజేపీలో కూడా ఏం లేడు. రేవంత్ అన్న సంథింగ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో రమ్మన్నట్టుండు, దానికి కూడా రాజీనామా చేసిండు. ఓకే, పర్వాలేదు, దానికి ఒక మంచిగానే ఉండు. ఆయన ఇప్పుడే హ్యాపీగా ఉండు, రాజకీయాల కంటే ఆయన ఇప్పుడే హ్యాపీగా ఉండు. 2014లో పార్టీ పోయినప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు అమ్మి ఎదురుంగి ఇల్లు అమ్మి, అంటే స్పాట్లో పైసలు రాకుంటే, పైసలు ఇవ్వని కాదు అలాగే, కానీ స్పాట్లో ఇల్లు అమ్మి 40-50 కోట్ల రూపాయల ఇల్లు అమ్మి 16 మేరేల ఎలక్షన్ల అభ్యర్థి విక్రమ్ గౌడ్ అనే కదా, 50 కోట్ల ఇల్లు అమ్మి పార్టీ ఫండ్ పెట్టిండు కదా. 50 కోట్ల ఇల్లు అమ్మి ఎదురుంగా, ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎదురుంగది సొంతంగా కట్టుకున్న, ఇష్టంతో కట్టుకున్న విక్రమ్ గౌడ్ అన్న ఇల్లు అమ్మేసుకొని పార్టీ ఫండ్ ప్రతి కార్పొరేటర్ కు 10 నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చిండు కదా. అట్లా కాపాడే నాయకుడు ఇవాళ ఉండ ఒక్కడన్నా? పార్టీ రూలింగ్ లేనప్పుడు విషయం చెప్తున్నా. విక్రమ్ గౌడ్ లెక్క కాపాడే నాయకుడు ఉండా? ఇవాళ ముఖేష్ గౌడ్ లెక్క సొంతం పైసలు పెట్టి నడిపించే నాయకుడు ఉండా? అంజన్ కుమార్ యాదవ్ లెక్క క్యాడర్ కాపాడిన, కాక లెక్క కాపాడిన నాయకుడు ఉండా? దానం నాగేందర్ అన్న ఆ రోజులలో యూత్ ని మెయింటైన్ చేసిన నాయకుడు ఉండా? ఎందుకు గమ్మున ఎందుకు కూర్చున్నారు మళ్ళంతా? మరి నువ్వు చెప్పాలి, అది ఇంత ఖర్చు పెట్టి ఎందుకు గమ్మునున్నారంటే రానియకుంటే ఏం చేస్తారు? అంటే అందరు టీడీపీలోకి ఇస్తున్నారా పదవులు? ఇప్పటికి టీడీపీలోకి ఇచ్చుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటారు, బీజేపీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యరు. ఏముంటది? పోయేది ఏముంటది అన్న? మరి రేవంత్ అన్న ఉన్న రోజులు మా కాంగ్రెస్ వాళ్ళు చల్లగా బతుకుతారు. డైలాగ్ ఏదో డిఫరెంట్ గా కొడుతున్నారు, చల్లగా బతుకుతారు. నేను ఏమంటున్నానే, మా రేవంత్ అన్న అందరిని చూసుకుంటుండా, అందరిని బరాబర్ చూసుకుంటా, అందరిని. కాకుంటే మా కాంగ్రెస్ వాళ్ళమే ఆగమవుతున్నాం, గంతే, ఏం లేదు. బరాబర్ బాధ, గుండెల బాధ ఉంది. రేవంత్ అన్న ఏమనే వేసుకోమని నన్ను,
నువ్వు కేసులు పెట్టుకుంటావా సూపర్ గ్యాంగ్లకు ఇచ్చి మీ మనసులతో ఏమైనా చేస్తావా, నేనైతే మారను. నా కాంగ్రెస్ పార్టీ జెండా రక్తం ఊపిరి ఉన్న రోజులు ఇదే మాట్లాడతాను నేను. బరాబర్ ఇదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బతికించడమే మా లక్ష్యం. అంటే ఇప్పుడు బాగాలేదా కాంగ్రెస్ పార్టీ? బాగుంది లేదంటలేను. జర్నలిస్టులకు తెలుసు, జనాలకు తెలుసు, ఎంప్లాయీలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, టీడీపీలో గతంలో పనిచేసిన వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు పదవులు, మంచి మంచి పదవులు అంటే ఏం చెప్తారు? కష్టపడ్డ పేర్లు చెప్పారు కాంగ్రెస్ లో. లబ్ధి పొందిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నువ్వే చెప్పు. అదే నేనే అడుగుతున్నా, ఎవరెవరు లబ్ధి పొందిరో చెప్పు. మీకు ఎక్కువ తెలిసి ఉంటది కదా. నాకేం పనిచేసిన నేను పార్టీ వర్కర్ని మాత్రమే. నేను చెప్పడం వల్ల వాళ్ళకి ఏమైనా పదవులు తీసేసి మాకు ఇస్తాడా? ఇయ్యాడు కదా. ఏం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఇయ్యాడుగా. తుమ్మల నాగేశ్వరరావుది మాకేమి ఇయ్యాడుగా. జూపల్లి కృష్ణారావుది మాకేమి. కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ ఎంత ముందు కాంగ్రెస్ కదా. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి కూడా. మళ్ళీ ఎందుకు పోయిండు? ఉద్యమం టైంలో పోయిండు ఆయన. ఏం ఉద్యమం? మంత్రి పదవికి మేము ఉద్యమం ఇలా ఉండి చేయలేదా? మేము ఉండి చేయలేదా? నా ఫోటోలు కూడా ఇస్తా నీకు. నేను కూడా అరెస్ట్ అయినా. అన్ని కాదు 10 ఏళ్ళ. వేం నరేందర్ రెడ్డి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, గుత్త సుఖేందర్ రెడ్డి ఎవరు మా పార్టీకి? దిల్ రాజు ఎవరు మా పార్టీకి? వాళ్ళంటే లీడర్లు ఏదో ఫేత్ ఉందో వచ్చారు అనుకున్నాం. సినీ ఆటోగ్రాఫ్ ఆయనకి ఎందుకు ఇవ్వాలి చైర్మన్? దిల్ రాజు ఎవరు మా పార్టీకి? దిల్ రాజు తెలుసుగా, ప్రొడ్యూసర్ తెలుసు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఓలీ పార్టీలా? మేము ఆడనే ఉన్నాము. కాంగ్రెస్ మెజారిటీ వచ్చే టైంలో ఎందుకు ఇచ్చారు తెలుసా? రెడ్డి ఆయన ఇచ్చారు. ఓకే, దిల్ రాజు రెడ్డి అని. కంచెలు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిండు కదా. అగ్రనాయకులు అక్కడ పైసలు ఉన్నాయి, పదవులు కామను. మీరు స్టేజ్ల కింద ఉండి జెండాలు మోసి మీరు అటే పోవాల్సిందే. వాళ్ళ విగ్రహాలు బరాబర్ గట్టినే పెడతారు. మీరు ఇదే ప్రెస్ మీట్లు పెట్టుకొని మీ జీవితాలు, మీ ఓట్లు అమ్ముకుంటారు. వాళ్ళు గద్దెల మీదనే ఉంటారు అని చెప్పారు. అంతే. రైట్. ఇంకా అయిపోయిందా? లిస్ట్ అయిపోయిందా? ఇంకొన్నాయా? ఏముంది, నువ్వు చెప్తే ఇంకా నేను చెప్పాలి. ఉన్నారు బొచ్చడి మందురు. ఆయన ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ లేడా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా. కానీ సరే మా పార్టీ బ్యానర్ 50 మంది ఉంటారా? ఉండొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.